ఆల్రైట్, హైడ్రా కమిషనర్ రంగనాథ్కి మింగుడు పడట్లేదు ప్రత్యర్థుల సవాళ్లు. ఎవడైతే మాకేంటి అంటూ ఉన్న హైడ్రా ముందు కూల్చాల్సిన బిల్డింగ్ లిస్టును పెడుతున్నాయి ప్రతిపక్షాలు, విపక్షాలు. ఎఫ్టీఎల్ పరిధిలో నాలాలపై ఉన్న ప్రభుత్వ కార్యాలయాల్ని కూల్చగలరా అని ప్రశ్నిస్తున్నాయి. హైడ్రామా కాదు, హైడ్రా అని నిరూపించుకోవాలంటూ సూచనలు చేస్తున్నాయి. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం నేతల వ్యాఖ్యలతోటి రంగనాథ్ ఇప్పుడు వివాదంలో చిక్కుకున్నారు. ఆల్రైట్, దుర్గం చెరువు పరిధిలో రేవంత్ అన్న తిరుపతి రెడ్డి ఇంటికి నోటీసులు ఇచ్చింది హైడ్రా. అయితే అదే హైడ్రాకు అటు బీఆర్ఎస్, ఇటు ఎంఐఎం, మరోవైపు బీజేపీ వేస్తున్న ప్రశ్నలకు కమిషనర్ రంగనాథ్ ఇప్పుడు ఏం సమాధానం చెప్తారా అనే పరిస్థితి వచ్చింది. ఇంతకీ రంగనాథ్కి మింగుడు పడని ఆ ప్రశ్నలేంటి, సవాళ్ళేంటో ఒక్కసారి చూద్దాం. సో హైడ్రా కమిషనర్ రంగనాథ్కి ఇప్పుడు మింగుడు పడని ప్రత్యర్థుల సవాళ్ల గురించి మనం చూస్తున్నాము. ఎవడైతే మాకేంటి అంటూ ఉన్న హైడ్రా ముందు కూల్చాల్సిన బిల్డింగుల లిస్ట్ ఒకటి పెద్దగా వస్తోంది. ఎఫ్టీఎల్ పరిధిలో నాలాలపై ఉన్న ప్రభుత్వ కార్యాలయాల్ని కూల్చగలరా అని క్వశ్చన్ చేస్తున్నారు. హైడ్రామా కాదు, హైడ్రా అని నిరూపించుకోవాలంటూ సవాళ్లు విసురుతున్నారు. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం నేతల వ్యాఖ్యలతోటి రంగనాథ్ ఇప్పుడు వివాదంలో ఇరుక్కున్నారు. ఆల్రైట్, బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం ఒక్కరొక్కరు ఏమేమన్నారో చూద్దాం. ముందుగా బీఆర్ఎస్ నుంచి హరీష్ రావు ఆ బాధ్యత తీసుకున్నారు. ఆయన ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. హైడ్రా ఆఫీస్ ఉన్న బుద్ధ భవన్ నాలా కిందే ఉంది, కూల్చేస్తారా అంటూ క్వశ్చన్ చేస్తున్నారు. ఆయన అడిగే ప్రశ్నలు చూడండి. హైడ్రా ఆఫీస్ ఉన్నదే బుద్ధ భవన్, అది ఉన్నదే నాలా కింద, మరి దాన్ని కూల్చేస్తారా అంటే మీ ఆఫీసును మీరే కూల్ చేసుకుంటారా అని క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ముందు హైడ్రా ఆఫీస్ కూల్చి ఆ తర్వాత మిగతా జోలికి రండి కావాలంటే అని అంటున్నారు. అలాగే ప్రస్తుతం ఉన్న జిహెచ్ఎంసీ ఆఫీస్ కూడా ఉన్నది ఓ నాలా కిందే. సో నెక్లెస్ రోడ్డు పక్కన ఉన్న వాణిజ్య సముదాయాలన్నీ హుస్సేన్ సాగర్ పరిధిలోకే వస్తాయి. సో ఇదంతా కూడా చిట్ చాట్లో హరీష్ రావు వేసిన ప్రశ్నలు. సో వీటన్నిటినీ కూల్చి అప్పుడు మీరు బయట వాళ్ళ దగ్గరికి రండి అంటున్నారు. లాజిక్ కనిపిస్తోంది, కానీ వీటికి రంగనాథ్ ఏం చెప్తారని ఇప్పుడు హైదరాబాద్ ప్రజలంతా ఆసక్తిగా గమనిస్తున్నారు. నిజంగా ఒకప్పుడు అవి నాలాల కిందే ఉన్నాయి, ఒకప్పుడు ఎఫ్టీఎల్ పరిధిలోకే వస్తాయి. సో వాటి మీద కట్టిన జిహెచ్ఎంసీ హైడ్రా ఆఫీసుల్ని కూల్చకుండా వేరే బిల్డింగ్స్ మీదకి రావడం కరెక్టేనా అంటున్నారు. సో ఇది హరీష్ రావు అడుగుతోన్న ప్రశ్న. ఓకే, హరీష్ రావు ఇలా ఉంటే అసద్ డైరెక్ట్గా చిట్ చాట్లో కాదు, బాహాటంగానే క్వశ్చన్ వేస్తున్నారు. హరీష్ అయినా కాస్త చిట్ చాట్లో మాట్లాడారు, కానీ ఎంఐఎం చీఫ్ అసద్ మాత్రం నేరుగా ప్రశ్నలు వేశారు. ఆయన ఏమన్నారో చూద్దాము. నెక్లెస్ రోడ్ ఉన్నదే ఎఫ్టీఎల్ పరిధిలో, సో మరి దాన్ని కూల్చేస్తారా? అలాగే గోల్కొండలో గోల్ఫ్ కోర్ట్ ఉంది, అది కూడా ఎఫ్టీఎల్ పరిధిలోనే ఉంది, సో ఆ గోల్ఫ్ కోర్సుని తీసేస్తారా? జిహెచ్ఎంసీ బిల్డింగ్ ప్లేస్లో ఒకప్పుడు చెరువు ఉండేది, ఇప్పుడు ఆ చెరువు ఏమైంది? సో జిహెచ్ఎంసీ ఆఫీస్ని ఏం చేస్తారు? అలాగే సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ సిసిఎంబి కూడా ఎఫ్టీఎల్ పరిధిలోనే ఉంది, సో వాటన్నిటిని కూడా తీసేస్తారా? అసలు ఏమంటున్నారు కూడా ఒకసారి చూద్దాం. वो जो हाइड्रा बनाया गया है उसको हमने बताया है कि वो उसका कोई लेजिस्लेटिव लीगल बैकिंग नहीं है, उसको वो पब्लिक डोमेन में है. वहाँ पर जहाँ पर जीएचएमसी का ऑफिस है वहाँ पर एक वाटरफॉल था, मैं देखा सो हूँ. नेकलेस रोड एफटीएल पर है, तोड़ो उसको आप. नेकलेस रोड एफटीएल पे है, बोल रहा हूँ मैं आपको, तोड़ते आप उसको. तोड़ना चाहिए ना भाई, कौन रोक रहा आपको? एफटीएल है, सीसीएमबी का गवर्नमेंट ऑफ इंडिया का ऑफिस है, हिमायत सागर के पास बना लिया आप, गवर्नमेंट ऑफ इंडिया का है. तो ये हमारा ऑब्जेक्शन इस बात पर है. సో ఇది ఎంఐఎం అసద్ మాట్లాడుతున్న మాటలు. ఇక బీజేపీ ఏమంటుందో చూద్దాం. బీజేపీ నుంచి ఏలేటి ఏమంటున్నారంటే హైడ్రా విషయంలో బీజేపీ యాజ్ యూజువల్గా పార్టీ మార్కును చూపించే ప్రయత్నం చేసింది. ఆయన ఏమంటున్నారో కూడా చూద్దాం. మహేశ్వర్ రెడ్డి సూటిగా ఘాటుగా రంగనాథ్పై కొన్ని పంచులు వేస్తున్నారు. హైడ్రా పేరుతో కేవలం హిందువుల ఆస్తులనే కూల్చుతున్నారు, కానీ ముస్లింల ఆస్తుల జోలికి వెళ్లే దమ్ము మీకుందా లేదా? ఎవరు ఆపుతున్నారు మిమ్మల్ని? ఆ విషయం చెప్పండి అంటున్నారు మహేశ్వర్ రెడ్డి. రంగనాథ్ ఐపీఎస్ ఆఫీసరా లేక ఒక రాజకీయ నాయకుడా? అంత ఆసక్తిగా ఉంటే ఆ ఖాకీ వదిలేసి ఖద్దరు వేసుకోండి అంటున్నారు ఆయన. రంగనాథ్కి పని తక్కువ, పబ్లిసిటీ ఎక్కువ అయిపోయిందని చెప్పి ఆరోపిస్తున్నారు. హైడ్రా పేరుతో వసూళ్లు చేస్తున్న మాట నిజమా అబద్ధమా దాన్ని కూడా ప్రూవ్ చేయండి అంటున్నారు ఏలేటి. ఆయన ఏమంటున్నారో కూడా చూద్దాం.
రంగనాథ్ గారు ఈయన కమిషనరా లేకుంటే రాజకీయ నాయకుడా? కేవలం హిందువుల బిల్డింగ్లు కూల్చడానికి మాత్రమే మీరు ఏమన్నా ఎజెండా తీసుకున్నారా? కమిషనర్ రంగనాథ్ గారి పరిస్థితి చూస్తూ ఉంటే పని తక్కువ, పబ్లిసిటీ ఎక్కువ. రోజు ఇంటర్వ్యూలకు ఇచ్చేటువంటి సమయం ఒక రాజకీయ నాయకుడిని మించి పబ్లిసిటీ హైప్ కోసం పనిచేస్తున్నటువంటి రంగనాథ్ ఐపీఎస్ గారు, అసలు మీరు ఏం కోరుతా ఉన్నారు, మీ ఎజెండా ఏందో ప్రజానీకానికి చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఐపీఎస్ అధికారులు వారి వృత్తిలో భాగంగా అవసరమైతే తప్ప మీడియా ముందుకు రారు. కానీ ఎక్కడ పడితే అక్కడ ఎవరికి పడితే వారికి ఇంటర్వ్యూలు ఇస్తూ వారిని వారు ప్రమోట్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి రంగనాథ్ గారు అదే పనిగా ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ కొన్నిసార్లు కొంతమంది రాజకీయ నాయకుల్ని పరోక్షంగా డైరెక్ట్గా కూడా టార్గెట్ చేస్తున్నట్టుగా మాకు అవపడుతున్నది. వారు మాట్లాడుతూ ఇది పొలిటికల్ కంపల్షన్ తోటో లేకుంటే ఇంట్రెస్ట్ డ్రివెన్ తోటో నేను మాట్లాడుతున్నట్టుగా వారు చెప్తా ఉన్నారు. మేము ఉన్నదే ప్రజా సమస్యలను మాట్లాడడానికి, లేవనెత్తడానికి, దాని అంశాల మీద చర్చ చేయడానికి. నీకు నిజంగా అంత షోకుంటే కాకి బట్టలు వదిలేసి కద్దరు బట్టలు వేసుకొని రండి. సో అది పరిస్థితి. సో నెమ్మదిగా విపక్షాలన్నీ కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ని, హైడ్రాని తప్పు పట్టలేదు, రంగనాథ్ని కార్నర్ చేస్తున్నట్టుగా వాళ్ళ కమెంట్స్ని బట్టి చూస్తుంటే మనకు అర్థమవుతోంది. నాట్ ఓన్లీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఈవెన్ ఈటెల రాజేందర్ బీజేపీ ఎంపీ కూడా సామాన్యుల జోలికి వచ్చారంటే ఖబర్దారంటూ హెచ్చరిస్తున్నారు. సో వీటన్నిటి నేపథ్యంలో ఇప్పుడు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఎలాంటి ఆన్సర్ చెప్పబోతున్నారు, దానికి సంబంధించిన డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి విద్యాసాగర్ ప్రస్తుతం మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. విద్యాసాగర్, సో అసదుద్దీన్ ఓవైసీ, అలాగే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అండ్ ఈటెల రాజేందర్, అలాగే చిట్చాట్లో మాట్లాడిన హరీష్ రావు, ఈ కమెంట్స్ అన్నీ హైడ్రా కమిషనర్కి చేరలేదని అనుకోవడానికి లేదు. సో ఆయన ఆన్సర్ ఇచ్చే పరిస్థితి ఉందా, లేకపోతే నా పని నేను చేసుకెళ్ళిపోతాను అంటున్నారా? ఏమంటున్నారు ఆయన? ఎస్, గత కొద్ది రోజులుగా హైడ్రా క్రియేట్ చేసినటువంటి హైప్ మీద విమర్శనాస్త్రాలు కూడా పెద్ద ఎత్తున పెళ్లిబీక్తున్నాయి. ముఖ్యంగా విపక్షాల నుంచి వస్తున్నటువంటి ప్రశ్నలన్నీ కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ వైపే చూస్తున్న నేపథ్యంలో ఆయన మాత్రం ఎక్కడా కూడా తగ్గేది లేదు. పార్టీలకు అతీతంగా ఎలాంటి కక్షపూరితము లేదు. మాకు ఇచ్చినటువంటి ఆదేశాలు ఏవైతే ఉన్నాయో, హైడ్రా ఏదైతే దేని బేస్ మీద ఏర్పాటైందో దాని లక్ష్యం సాధన దిశగానే ముందుకెళ్తున్నామంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్తున్నారు. అయితే ఆయన ఇటీవల చేస్తున్నటువంటి కామెంట్స్ను కూడా కొద్దిమంది పొలిటీషియన్స్ ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా బీజేపీ నుంచి ఏలేటి మహేశ్వర్ రెడ్డి, హైడ్రాకు సంబంధించినటువంటి రంగనాథ్ గారు ఇటీవల ఎక్కువగా మీడియాలో కనిపించాలన్న ఉద్దేశంతో హైప్ క్రియేట్ చేసుకొని వార్తల్లో నిలుస్తున్నారు తప్ప అసలు దాని యొక్క హైడ్రా యొక్క విధి విధానాలు ఏంటన్నది బయట పెట్టాలంటూ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఎంఐఎం, బీఆర్ఎస్ నేతలంతా కూడా హైడ్రా కొద్దిమంది వారిని మాత్రమే లిస్ట్ అవుట్ చేయడం వెనక కారణాలు ఏంటి, ముఖ్యంగా హైడ్రాకు సంబంధించి ప్రభుత్వ ఆస్తులు ఏవైతే నాలాల మీద నియమించబడ్డాయో వాటిని కూలుస్తారా లేదా అన్నది ముందు చెప్పాలంటూ కూడా పెద్ద ఎత్తున ప్రశ్నలు కురిపిస్తున్నారు. దాంతోపాటు ఇటు బీజేపీ నేతలంతా కూడా పేదల జోలికి ఏ విధంగా వస్తారు, దాదాపు చెరువులకు సమీపంలో ఎఫ్టీఎల్లో ప్రైవేటు భూములు కూడా ఉంటాయి, వాటికి సంబంధించి 20-40 ఏళ్ల క్రితమే వారంతా కూడా పట్టాలు తీసుకొని వారంతా కూడా ఇల్లు నిర్మించుకున్న వారు ఇప్పుడు అకస్మాత్తుగా వచ్చి కూలుస్తామంటే ఎలా అంటూ కూడా బీజేపీ నేతలంతా కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వం మీద దాడి చేస్తున్న పరిస్థితి. అయితే ఇక్కడ ప్రభుత్వము విపక్షాల మధ్య జరగాల్సిన దాడి అంతా కూడా విపక్షాలు వర్సెస్ హైడ్రా కమిషనర్ రంగనాథ్ వర్షన్గా మారాయని చెప్పాలి. ఎందుకంటే డెఫినెట్గా హైడ్రా అనేది ఒక హైప్ క్రియేట్ చేసి మిగతా అంశాలన్నింటినీ కూడా పక్కదోవ పట్టించేటువంటి ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం అన్నది విపక్షాల విమర్శ. అయితే డెఫినెట్గా ప్రభుత్వానికి సంబంధించి కూడా ఒక ఆన్సర్ అయితే రావాల్సి ఉంది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా ఈ యొక్క విపక్షాల ఏవైతే ప్రశ్నలు ఏవెత్తుతున్నాయో వాటన్నిటికీ కూడా సమాధానం ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తారా లేదా అన్న చూడాలి. ఎందుకంటే గత కొద్ది కాలంగా కూల్చివేతలు ఏవైతే 18కి సంబంధించినటువంటి ఆస్తులు చెరువుల పక్కల కూల్చామని చెప్తున్నారు. అందులో ఒక 10 నుంచి 15 మంది మాత్రమే పెద్దలు ఉన్నాయి. మిగతా వాటి పిడికడి మంది పెద్దవాళ్ళను చూపెట్టి మిగతా 100 మంది పేదల ఇల్లు కూలుస్తామంటే ఊరుకునేది లేదంటూ బీజేపీ ఎంపీ మల్కాజిగిరి ఎంపీ హైడ్రా కమిషనర్ దీనికి సమాధానం ఏం చెప్తున్నారు? కొద్ది రోజుల క్రితం కొంతమంది వీళ్ళు అడిగినప్పుడు కాలేజెస్ ని విద్యార్థుల విద్యా సంవత్సరాన్ని దృష్టిలో పెట్టుకుని వాటికి నోటీసులు ఇస్తున్నాము, చూస్తున్నాము, ఆల్ ఆఫ్ ఎ సడన్ వాళ్ళు రోడ్డు మీదకి వస్తే వాళ్ళ విద్యా ఇయర్, అకాడమిక్ ఇయర్ నాశనం అవుతుంది కాబట్టి ఆలోచిస్తున్నాం అని చెప్తున్నారు. అలా వీళ్ళు అడిగిన ఈ ప్రశ్నలకి హైడ్రా కమిషనర్ ఇప్పుడు ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఉంది కదా. హైడ్రా ఆఫీస్ ఇట్ సెల్ఫ్ ఒక నాలా మీద ఉందని చెప్పి క్లారిటీ ఇస్తున్నారు కదా హరీష్ రావు.
ఎస్, డెఫినెట్గా చెప్పాల్సిన అయితే అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఎన్ కన్వెన్షన్ కూల్చినంత వరకు కూడా ఎక్కడ నోటీసుల అంశం అనేది బయటికి రాలేదు. కానీ ఇటీవల కొద్దిమంది పొలిటికల్ నేతలు కావచ్చు, ఇతర కావచ్చు, వారంతా కూడా వెళ్ళి కలిసినప్పుడు ఆయన ఓవైసీకి సంబంధించిన ఫాతిమా కాలేజ్ కావచ్చు, మల్లారెడ్డి కాలేజెస్ కావచ్చు, పల్లా రాజశేఖర రెడ్డి సంబంధించిన కాలేజీల విషయంలో మాత్రము అకాడమిక్ ఇయర్ మధ్యలో ఉన్నారు విద్యార్థులు. అక్కడ అకస్మాత్తుగా వెళ్ళి కూలిస్తే విద్యార్థులు నష్టపోతున్నారు కాబట్టి కొంత ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్తున్నారు తప్ప ఇప్పుడు అకస్మాత్తుగా నోటీసుల అంశాన్ని ఎందుకు తీసుకొచ్చారు? ఎందుకంటే హైడ్రాకి సంబంధించి నేరుగా నోటీసులు ఇచ్చేటువంటి అధికారం కూడా లేదు. ఎందుకంటే రెవెన్యూ కావచ్చు, ఇరిగేషన్ అధికారులు కావచ్చు, వీరు మాత్రమే నోటీస్ ఇస్తారు. ఆ తర్వాత అమలు కానప్పుడు డెఫినెట్గా హైడ్రా వెళ్ళి అక్కడ కూల్చివేతలు చేపట్టాల్సింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు బీఆర్ఎస్ ఎంఐఎం సంబంధించిన నేతలు ఏవైతే చెప్తున్నారో ఇటు జిహెచ్ఎంసీ ఆఫీస్ కావచ్చు, హైడ్రా ఆఫీస్ కావచ్చు, నెక్లెస్ రోడ్లో ఉన్నటువంటి ఏవైతే సంస్థలు ఉన్నాయో వాటి అన్నిటికీ కూడా నోటీసులు ఇస్తారా లేదా ఇప్పుడు హైడ్రా సంస్థ నుంచి అన్నది మాత్రం కొంత ప్రశ్నార్థకంగా మారింది. డెఫినెట్గా ఇటు రాజకీయ పక్షాలన్నీ కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ ముఖ్యంగా ఫస్ట్ వీటికి ఆన్సర్ చెప్పిన తర్వాత ముందుకెళ్లాలని చెప్తూ ఉన్నారు. ఆల్రైట్ విద్యాసాగర్, సో ఇప్పుడు బంతి రంగనాథ్ కోర్టులో పడింది. సో వీటికి సమాధానం రంగనాథ్ ఏం చెప్తారు? వీటికి సమాధానం చెప్తారా, లేకపోతే చెప్పాల్సిన అవసరం ఏముంది, నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతానంటారా? విపక్షాలు ఒకవేళ అలా వెళ్ళిపోతే చూస్తూ ఊరుకుంటాయా? క్వశ్చన్ అదే. చూద్దాం ఏం జరుగుతుందో. ఇదిలా ఉంటే చెరువు భూముల ఆక్రమణలపై తెలంగాణ ప్రభుత్వము ఉక్కు పాదం మోపుతోంది. ఆక్రమణలకు పాల్పడ్డవారు ఎంతటి వారైనా సరే వదిలేది లేదు అంటున్నారు. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు సొంత అన్న తిరుపతి రెడ్డి ఇంటికి కూడా కూల్చివేత నోటీసులు ఇచ్చారు. ఈ ఇష్యూ ఇప్పుడు టాక్ ఆఫ్ ది తెలంగాణగా